హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో ఈ రోజు వచ్చేసి ఒక స్పెషల్ వంట అయితే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు రంజాన్ సీజన్ కదండి. సో రంజాన్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ నేమ్ ఏంటంటే హలీం అనమాట. సో చికెన్తో కానీ మటన్తో కానీ చాలా బాగా చేస్తూ ఉంటారు కదా. సో మేము ఉండేదేమో రాజస్థాన్లో కదా, మనకైతే ఇక్కడ హలీం అట్లయితే దొరకదు. సో అందుకనేసి మేమేమనుకున్నామంటే ఇంట్లోనే చేసుకుందాము అనేసి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి ఏమో చేశాను, ఆ తర్వాత మళ్ళీ కాశ్మీర్లో ఉన్నప్పుడు ఒకసారి, మళ్ళీ మేము రాజస్థాన్కి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా చేయలేదన్నమాట. సో నేనైతే ఈరోజు ఇంకా చేద్దాము అనేసి అనుకున్నాను. నిన్ననే మా ఆయనని అడిగాను, హలీం చేద్దునా అంటే నేనే అడుగుదాం అనుకున్నాను, కానీ నీకు హెల్త్ బాగాలేదు కదా అందుకనేసి అడగలేదు అనేసి అన్నారు. ఇప్పుడైతే నా హెల్త్ అయితే బాగా సెట్ అయిపోయిందండి. సో అందుకనేసి నార్త్లో ఎక్కడ వెళ్ళినా కానీ మన ఆంధ్ర తెలంగాణలో ఒక్కటే హలీం దొరుకుతుంది. మరి ఎక్కడ కూడా హలీం అనేది వండడం కానీ తినడం కానీ అసలు హలీం అంటే ఏటో కూడా తెలియదు. సో అందుకనేసి నేనైతే ఈరోజు అయితే హలీం అయితే చేద్దాం అనుకున్నాను. దానికి కావాల్సినటువన్నీ అయితే మా ఆయనతో తెప్పించుకున్నాను అనమాట. సో ఒక్కటి లేకపోయినా నేను చెయ్యను. సో అందుకనేసి మొత్తం లిస్ట్ అయితే ఇచ్చేసాను. ఇంకా మా వారైతే తీసుకొచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అవుతుందనమాట. మీ అందరికీ తెలిసింది కదా, ఇఫ్తార్ టైం కూడా 6:45 అట్లా అవుతుంది. సో 1 అవర్ లోపల ఇంకా అన్నీ చేద్దామనేసి నేనైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హలీం ఎలా చేయాలనేది ఈరోజు ఈజీగా సింపుల్గా రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం పదండి మరి. ఇంకా సో అండి, నేను ఈరోజు చికెన్తో చేస్తున్నాను కదా, 1/2 కిలో చికెన్ అయితే తెప్పించాను. ఇది బోన్ అనమాట, బోన్లెస్ కూడా యూజ్ చేయొచ్చు. సో మనకి బోన్లెస్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువగా మనకి బోన్స్ అన్నీ తీసేసి చేస్తారు కదా, సో కాస్ట్ కూడా కొంచెం వేరు ఉంటుంది. సో మనకైతే అన్నీ నడుస్తాయి కాబట్టి సో నేను బోన్స్ తీసి కూడా చేస్తాను, ఎలా అనేది చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే నేనైతే ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగేసుకొని చికెన్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. సో మనకి చేసే ఐటమ్స్ అన్నీ కూడా కుక్కర్లోనే చేయాలి, ఎందుకంటే ఇది బాగా స్మాష్ అవ్వాలన్నమాట చికెన్. సో ఫస్ట్ అయితే నేను కుక్కర్ని అయితే హీట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత కుకింగ్ ఆయిల్ అన్నమాట. సో ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడు దీనిలోకి మసాలా దినుసులు అనమాట, యాలాకు, చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్స్ అన్నమాట. ఆనియన్స్ కొంచెంగా గోల్డెన్ కలర్, లైట్గా గోల్డెన్ కలర్ వస్తే చాలు. 4-5 పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పసుపు, కారము, ధనియాల పౌడరు, 1/4 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, రుచికి తగిన సాల్ట్, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ బాగా అన్నీ కూడా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. బాగా కలుపుకున్నాక పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, 1 స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్నాము. మీకు కావాలంటే దీంతో పాటు కొంచెంగా నెయ్యి, నూనె కూడా వేసుకోవచ్చు, లేదు నెయ్యితో కూడా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. కొంతమందికి నెయ్యితో ఇష్టం ఉండదు కదా, సో అలాంటప్పుడు నేనైతే ఓన్లీ ఆయిలే వేసుకున్నాను. మనం హలీం చేసేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అన్నీ కూడా దీనిలో వేసేసుకున్నాము. ఇప్పుడు చికెన్ మొత్తం కూడా బాగా కలుపుకున్నాము. బాగా మసాలాల కింద కూడా ఉంటాయి కదా, దాన్ని పైకి కిందకి చేసుకుంటూ ఇట్లా కలుపుకోవడమే. చూడండి, ఇప్పుడు చికెన్ అంతా కూడా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు 4 స్పూన్లంతా పెరుగు అన్నమాట. పెరుగు వేసినప్పుడు వెంటనే కొంచెం సిమ్లా పెట్టి కలుపుకోవాలి, లేదంటే పెరుగు అనేది విరిగిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇట్లా మూత ఉల్టా పెట్టేసి ఉడకనిద్దాము. సో 5 నిమిషాల తర్వాత అవి చూడండి
చికెన్ చూడండి ఇప్పుడు బాగా వాటర్ అంతా రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసేద్దాము. చికెను బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. సో అందుకే ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు వేసేసి లో ఫ్లేమ్లో ఉడికించాలి. సో ఇప్పుడు ఉడకడానికి మనము విజిల్ పెట్టేద్దాం. ఇంకా విజిల్ పెట్టేసి ఫస్ట్ ఒక విజిల్ వచ్చిన తర్వాతకి అప్పుడు మనము ఒక 6-7 విజిల్స్ రావాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టేసి. ఎందుకంటే మనకి చికెన్ బాగా స్మాష్ అవ్వాలి, అంతవరకు ఉడికించాలి దీన్ని. సో ఇప్పుడైతే చికెన్ ఉడకడం పక్కన పెట్టేసాం కదండి, ఇదైతే ఉడుకుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము హలీం అంటేనే దాల్తో చేస్తారనమాట. సో ఆ దాల్ ఏంటి ఏమేమి తీసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. చికెన్ హలీంలోకి ఇవన్నీ కావాలండి. ఇది వచ్చేసి శనగపప్పు 1 స్పూన్ తీసుకున్నాను, ఉరద్దాలు 1 స్పూను, నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు కానీ నల్లవి కానీ ఏదైనా పర్లేదు, ఇది 1 స్పూన్ అనమాట. ఎర్ర కందిపప్పు, తర్వాత వచ్చేసి కాజు ఉంటుంది కదా, ఒక 5-6 పీసులైనా పర్లేదు. ఇంకా తర్వాత ఇది పెసరపప్పు వచ్చేసి 1 స్పూను, నెక్స్ట్ వచ్చేసి బాదం వచ్చి 5-6 పీసులు అనమాట ఇలాంటివి. సో ఇవి వచ్చేసి బిర్యానీ రైసు 2 స్పూన్స్ తీసుకున్నాము. మెయిన్ మన చికెన్ హలీంకి కావాల్సింది గోధుమ రవ్వ అనమాట. గోధుమ అయినా పర్లేదు, గోధుమ రవ్వ అయినా పర్లేదు. నేనైతే సగం కప్పు కన్నా అంటే 3/4 భాగము తీసుకున్నాను. సో 1.5 అనమాట, ఇంత తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు మనము నీట్గా కడిగేసి ఒక 1 అవర్ వరకైనా కానీ వీటిని నానబెట్టాలి. సో పప్పు అంతా ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని మొత్తం నీట్గా కడుక్కోవాలన్నమాట. ఇవి 2 సార్లు నీట్గా ఇప్పుడు కడిగేసుకున్నాము. సో అయితే 2 సార్లు నీట్గా నీళ్ళతో కడుక్కొని ఇప్పుడైతే ఒక 1 అవర్ వరకు దీన్ని నానబెట్టాలండి దీన్ని. సో నేను 1 గంట ముందు నానబెట్టాను అనమాట. సో ఇప్పుడు మనము కుక్కర్లో వేసి, అంటే మంచినీళ్ళతోనే నానబెట్టేసాను కదా, మొత్తము కుక్కర్లో వేసి ఉడికించాలి. దీంట్లో కొంచెం 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకోవాలి, ఎందుకంటే మనకు మొత్తం ఉడకాలి కదా మెత్తగా. సో ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఇది కూడా ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికియాలి. సో అండి మెత్తగా అయితే ఉడికిచ్చేసాను, ఇంకా విజిల్ అయితే బంద్ చేశాను అనమాట. సో మొత్తం విజిల్ అంతా పోయింది. అలాగే మనము పప్పు పెట్టాం కదా, అవి కూడా విజిల్ తీసేసాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనదైతే ఉడికిపోయింది. పప్పు గుత్తితో రెమ్ముకుంటే రెమ్మొచ్చు, లేదు అని అనుకుంటే బ్లెండర్తో కూడా తిప్పుకోవచ్చు. ఏదైనా ఇంట్లో బ్లెండర్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇంకా కొంచెం వేడిగా ఉంది. సో ఇది వేడి మీద ఉన్నందుకు నేను పప్పు గుత్తితోనే నిమ్మేస్తున్నాను, అంటే జిగుటుగా రావాలి. అలా అయితే రుబ్బేసాను. ఇప్పుడు చికెన్ అన్నమాట. చూద్దాం మన చికెన్ ఎంతవరకు అయ్యింది ఏం కథ. చూడండి పైన అయితే మొత్తం ఇదో చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. ముందే విడిపోయింది, మనకి ఇట్లా కావాలి ఆ చికెను. సో ఫస్ట్గా దీని మీద ఇవి వాటర్ ఉన్నాయి కదా, నూనె, ఇది మనకి హలీం పైన వేసుకుంటే చాలా కలర్ఫుల్గా మంచి టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ వాటర్ తీసేస్తాను, మీద వేసుకోవడానికి బాగుంటుంది. అందుకే కొంచెంగా పైన ఉండేది తీసేస్తున్నాను. నేను గరిటెతోనే ఒత్తుతుంటేనే స్మాష్ అయిపోతుందండి, అట్లా ఉడికి అలా. ఇవి ఈ బోన్స్ ఉన్నాయి కదా, ఇవి తీసేసుకోవడమే పక్కకి. చికెన్ ఉంది కదా, పప్పు గుత్తితోనే రిబ్బేస్తున్నాను అంతా. ముక్కలు ఇట్లా మ్యాష్ చేసేస్తుంటేనే బాగా ముక్క విడిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్లోకి మొత్తం మనం పప్పు ఉడకబెట్టాం కదా, అదంతా దీంట్లోకి వేసుకున్నాము. సో ఇవి 2 కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. సో పప్పు అంతా దీంట్లో వేసినాం కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని పప్పు గుత్తితో ఇలాగా మనము చేస్తూ ఉండాలన్నమాట. బాగా జిగుటు రావాలి, చికెను పప్పు 2 కలిసి జిగుటు రావాలన్నమాట. దీనికి కొంచెంగా పుదీనా, కొత్తిమీర, మళ్ళీ ఒకసారి ఇట్లాగా చేయాలి. కొంచెంగా నెయ్యి అన్నమాట, మధ్యలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఆవు నెయ్యి, హోమ్మేడ్ నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది.
సో ఇది సిమ్లో పెట్టేసినాము. ఇంకా నా చెయ్యి నొప్పి పెడుతుందని మా ఆయనకి ఇచ్చేసిన తిక్కు అనేసి చిన్నగా. ఇదిగోండి మనకి హలీంది కనిపిస్తుంది కదా, అట్లనే ఇంకా టేస్ట్ చూస్తే ఎట్లా ఉంటుందో ఏమో, స్మెల్ అయితే కదా కదా. సో ఇది తిక్కడంలోనే ఉంది మెయిన్. అంటే బాగా ఇది ఎంత జిగుటుగా చేస్తే అంత బాగా టేస్ట్గా ఉంటుంది. అమూల్ క్రీమ్ అండి. క్రీమ్ వేయడం వల్ల ఇది బాగా నూనె లాగా బాగా పైకి తేలుతుంది. సో నేనైతే క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ అనమాట. సో చిన్నగా కలుపుకుంటూ చేయాలి. సో ఫైనలీ మన హలీం అయితే రెడీ అయిందండి. ఇది ఇలాగా చీజ్ లాగా రావాలి. సో ఇదైతే రెడీ అయింది. మా పిల్లలైతే అమ్మ ఆకలి అవుతుంది అని అంటున్నారు. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే వాళ్ళకైతే తినిపించేస్తాను. ఫస్ట్ టైం అండి మా పిల్లలు ఇంతవరకు హలీం తినలేదు. సో ఎందుకంటే రంజాన్ ఉన్న ప్రతిసారి మేము ఇక్కడే ఉంటున్నాం కదా, మా పిల్లలకు కూడా హలీం అంటే తెలియదు. సో అవును, రంజాన్ స్టార్ట్ అయింది కదా, వీళ్ళ ఎంతమంది హలీం తిన్నారనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి. సో ఇఫ్తార్కి టైం అయింది కదండి, మా వారైతే వెళ్ళిపోయారు, ఇప్పుడు వస్తారనమాట. సో వేడిగా నెయ్యి పైన వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కాజు, లెమన్ అలాగా పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను ఉప్పు సరిపోయిందా లేదా అని చూశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మనకు దొరకనప్పుడు ఇలాగా ఇంట్లోనే ట్రై చేసుకొని తినడంలో ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో అది అనమాట. సో మా పిల్లలకు కూడా ఇప్పుడు పెట్టిచ్చేస్తాను. మరి మనకైతే హలీం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి కదా. సో కట్ చేసుకున్నటువంటి లెమన్, కొంచెం కొత్తిమీర, అలాగే ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట, కాజు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇప్పుడు ఎలాగా చేయాలనేది చూపిస్తాను. ఇంకా మనము దీంట్లో పైన తీసాం కదా ఈ గ్రేవీని, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. సో ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. సో ఆయిల్ ఉంది కదా, సో పైన ఇట్లాగా కొంచెంగా డెకరేట్ చేసుకున్నట్లు కొంచెం వేసుకొని, ఆ తర్వాతకి కాజు, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొంచెంగా కొత్తిమీర, చిల్లి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక లెమన్ ఇలాగా. చూడండి, మన వేడి చికెన్ హలీం అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. సో ఇది ఇప్పుడు మా వారికి ఇచ్చేయడమే పదండి. ఇంకా సో హలీం అయితే రెడీ, ఇప్పుడు మా ఆయనకి ఇచ్చేద్దాం పదండి మరి. సో మా సారు బిజీగా IPL నడుస్తుంది కదా చూస్తున్నారు. సో ఇప్పుడు మన హలీం పట్టుకెళ్దాము. ఇదిగో టైం అయితే పడుతుంది మళ్ళీ హలీం అంటే. లెమన్ పిండుకొని తింటేనే బాగుంటుంది. అవునా, తిను మళ్ళీ. బాగుందా? మా అక్కు అయితే ఫస్ట్ టైం అనమాట తినడము. అక్కునైనా బాగుందా లడ్డు? సూపరా? సో మాకు తెలిసిన వాళ్ళకి అయితే అండి, కొంతమంది నార్త్ ఇండియన్ ఉన్నారు, ఒక తెలుగు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే పార్సల్ పంపించేస్తున్నాము, మొత్తం 3 బాక్సులు. సో మా ఇంట్లో ఇంకా మేమిద్దరమే కాబట్టి మా వరకు ఇంకా అందుకే ½ కిలో చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మా వారైతే తీసుకెళ్తున్నారు. ఇది గొప్పటే ఇచ్చిరాబు. సో హలీం తిన్నా అండి, సూపర్గా ఉంది. ఎట్లుంది ఫజ్జు? మాటలు అందరికి నచ్చింది, అందుకే మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇస్తాం. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఓపికతో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ అండి. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్